హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ మన రిషి థర్డ్ ర్యాంకింగ్ జోధ్పూర్లో విన్ అయిన 2 సిల్వర్ మెడల్ అండ్ 1 బ్రాంజ్ మెడల్. ఇది ఆర్ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేసింది. థర్డ్ ర్యాంకింగ్ జోధ్పూర్లో జరిగింది. ఈ అన్ని స్టేట్ల నుంచి కూడా మంచి మంచి స్కేటర్స్ వచ్చి ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రిషి 2 సిల్వర్లు, 1 బ్రాంజ్ అయ్యాడు. కానీ రీసెంట్గా జరిగిన మన ఏపీ ఓపెన్ స్టేట్ మీట్లో మన ఈజీఆర్ఎస్ నేషనల్ మెడల్ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ కూడా పిలిచి మెమౌంట్ ఇవ్వడం జరిగింది. అది చాలా గ్రేట్. కానీ రీసెంట్గా అప్కమింగ్ ఇప్పుడున్న ఎదుగుతున్న స్కేటర్లని ఆర్ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేసిన నేషనల్ ఈవెంట్లలో ఒక 3 మెడల్ కొట్టిన స్కేటర్కి ఒక 300-400 విలువ చేసే మెమౌంట్ ఇవ్వకపోవడం అనేది చాలా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే చేసే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఇది ఏమన్నా ఆర్ఎస్ఎఫ్ఐ ఈవెంట్ కాదా? అయితే ఇప్పుడు రీసెంట్గా ఇండియా ర్యాంకింగ్ని బట్టే ఇండియా టాప్ స్కేటర్, టాప్ 1 అని ఆర్ఎస్ఎఫ్ఐ ఈఆర్ఎస్ఐ మాత్రం మెడల్ని లెక్క చేయలేదు. నేను ఒక నేషనల్ మెడల్ చేయలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. రీసెంట్గా కొట్టిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడో కొట్టిన వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్గా కొట్టిన వాళ్ళు కూడా థర్డ్ ర్యాంకింగ్ కూడా ఈజీఆర్ఎస్ఐ నేషనల్ మెడల్ కింద చూడలేదు. ఆర్ఎస్ఎఫ్ఐ మరి ఇప్పుడు బోల్డ్ రకాల ఈవెంట్లు పెడుతుంది. 5th ర్యాంకింగ్ గట్టని ఎందుకు పెడుతుందో కూడా నాకు అర్థం అవుతలేదు.